తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు నమస్కారం. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే చేసుకోగలరు. తద్వారా ఇలాంటి వీడియోస్ లేటెస్ట్ నోటిఫికేషన్ ద్వారా త్వరగా మీకు చేరుతాయి. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు ఊరట. 180 కోట్ల వైద్య బిల్లుల విడుదల. 26,519 మంది ఉద్యోగులు పింఛన్దారులకు లబ్ధి. ఉద్యోగులు ప్రభుత్వం ఒక ఆదర్శ కుటుంబం అన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఊరటనిచ్చేలా పెండింగ్లో ఉన్న మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులను ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. ఈ మేరకు మొత్తం 180.38 కోట్లను డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క విడుదల చేశారు. దీంతో 26,519 మంది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఊరట కలిగింది. 9 రోజుల వ్యవధిలోనే 9,000 కోట్ల రైతు భరోసా నిధులను జమ చేసి రికార్డు సృష్టించిన ప్రజాప్రభుత్వం మరుసటి రోజే ఉద్యోగుల వైద్య ఖర్చుల బిల్లులను కూడా విడుదల చేసి చిత్తశుద్ధిని నిరూపించుకుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు 2 డిఏలు విడుదల చేయాలని ఈ నెల 13న ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో 3.5 లక్షల మంది ఉద్యోగులు, 3 లక్షల మంది పెన్షనర్లకు ఆర్థిక ప్రయోజనం చేకూరింది. ఒక డిఏకు ఏటా ప్రభుత్వ ఖజానాపై 2,400 కోట్ల ఆర్థిక భారం పడుతున్నా ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా భావించి ప్రభుత్వం డిఏ విడుదలకు చొరవ చూపింది. ఉద్యోగులు పెన్షనర్లు గత 27 నెలలుగా వైద్య ఖర్చుల బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులున్న ఈ బిల్లులను తాజాగా క్లియర్ చేశాం. గత ప్రభుత్వం కాలం నాటి నుంచి ప్రస్తుత ప్రభుత్వ హయాం వరకు పెండింగ్లో ఉన్న బిల్లులను ఒకేసారి చెల్లించాం. వీటితో పాటు మహిళా శిశు సంక్షేమం, ప్రణాళిక శాఖల్లో ఉద్యోగుల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఉద్యోగులు, అధికారుల సమస్యల పరిష్కారానికి జాయింట్ స్టాఫ్స్ కౌన్సిల్ ఏర్పాటు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. జనాభాను అనుసరించి గ్రామ పంచాయతీలను 4 గ్రేడ్లుగా విభజిస్తున్నారు. వీటితో పాటు ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ పథకం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుంది. వివిధ శాఖల్లో ప్రమోషన్లకు సంబంధించిన డిపిసి కమిటీలు వేగం పెంచాయి. రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలోని 7.5 లక్షల మంది ఉద్యోగులు పెన్షన్ల సమస్యలు పరిష్కారం కావడంపై ఉద్యోగ సంఘాలు ఆనందంగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రభుత్వం ఇవి రెండు ఒక ఆదర్శ కుటుంబంగా భావించి వారి సమస్యలను పరిష్కరిస్తున్నాం అని బట్టి వివరించారు.